This meeting is being recorded. కృపావార్త कार्यक्रमమునకు स्वागतम। आज का बाइबल पठन भजन संहिता भजन 30। सलाम अलैकुम। आइए सुनेंगे कि ईसा हमसे क्या बात करने वाले हैं। भजन 30। मंदिर के समर्पण के लिए दाऊद का एक पद। हे यहोवा, तूने मेरी विपत्तियों से मेरा उद्धार किया है। What a wonderful prayer. Again, this particular verse is reminiscent of Psalm 103, verse 1. Forget not the mercies of the Lord, O my soul. We need to remember the mercies, good things God did in our life. हे यहोवा, तूने मेरी विपत्तियों से मेरा उद्धार किया है। तूने मेरे शत्रुओं को मुझको हराने और मेरी हंसी उड़ाने नहीं दी। सो मैं तेरे प्रति आदर प्रकट करूंगा। हे मेरे परमेश्वर यहोवा, मैंने तुझसे प्रार्थना की, तूने मुझको चंगा कर दिया। What a wonderful thanksgiving prayer. Lord, I prayed to you and you have healed me. There is healing in prayer. There is power in prayer. In the posture that Jesus used to pray, bending on his knees, praying on his knees, there is great release of power, and it is a miraculous experience, wonderful experience in my own personal life. When we kneel down and pray, God scans all through our body, heals us, molds us, melts us, and then makes us fit for his service. कब्र से तूने मेरा उद्धार किया और मुझे जीने दिया। Indeed, life comes from God. Each one of us has our own share of suffering, pain, agony, sickness, loss, discouragement, depression. Yet, all these things should not make us bitter, but must make us better. We should not go away from God when we go through loss, when we go through sorrow, when we go through weakness, sickness, poverty, hunger, thirst. Nothing should separate us from the love of God, which is in Christ. The more and more we go through loss, suffering, failure, sickness, sorrow, agony, hopelessness, the more and more we should come closer and closer and closer to Jesus. Jesus never casts away those who comes to me. నా ఎద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో తృణీకరించానని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. సమాధిలో నుండి ఆయన మన ప్రాణమును విమోచించుచున్నాడు. ఎన్నో మరణాపాయకర పరిస్థితుల్లో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా దావీదును
ఆయన హస్తముల క్రింద దాచి ఉంచి శత్రువుల కంటిలో పడకుండా యేసుక్రీస్తు ప్రభువు కాపాడారు. శత్రువులు ఎంతో మంది దావీదును చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు అరణ్యాల్లో, ఇంకనో మారుమూల ప్రాంతాల్లో, ఎడారుల్లో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని కాపుదల అనుభవించాడు. ఎన్నో అద్భుతాలు. అవన్నీ కూడా దావీదు చక్కగా వ్రాసి భద్రపరచుటను బట్టి కదా మనం ఈరోజు చదవగలుగుతున్నాం. ఆ కాలంలో ఎట్లా రాసేవారో అదొక అద్భుతం. ఇప్పుడంటే మనకి చక్కగా ల్యాప్‌టాప్‌లు ఇవి అవి వచ్చేసాయి కదా! అయితే దావీదు యొక్క కాలాలంటే బిఫోర్ ఏడీ, బిఫోర్ క్రైస్ట్ అవన్నీ ఎట్లా భద్రపరిచారు. హ్మ్. ఆ నాలెడ్జ్ అంతా గూడా ఏంటంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి అట్లా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేది. అందువల్ల మన పిల్లలకి మనం నేర్పించాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఎప్పుడు గూడా దాచి ఉంచకూడదు గానీ, దేవునికి మన బిడ్డలకు, వారి బిడ్డలకు ట్రాన్స్‌ఫర్ అవుతా ఉండాలి ఆ నాలెడ్జ్. అంటే శ్మశానం అన్నమాట. సమాధి. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా, కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఎంత మంచి పాట! ఎంతో ఉద్యమాన్ని కలుగజేసే పాటలనమాట సంఘంలో. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం. ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి. ఆలయ ప్రతిష్టాపన కీర్తన ఇది. హ్మ్. చూసారా? గృహ ప్రతిష్టాపన కీర్తన. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆహ్, మేలుకరమైనటువంటి సందర్భంలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా చక్కగా జ్ఞాపకం చేసుకొని దేవుడిని మనం స్తుతించాలి, మహింపరచాలి. అప్పుడే కదా వాళ్ళకి అందరికీ తెలుస్తాయి. పూర్వం ప్రేయర్ మీటింగ్స్ పెట్టించుకునేవారు ఇంట్లో. కృతజ్ఞతా కూటాలు పెట్టించుకునేవారు. పాస్టర్ గారొచ్చి, సంఘస్థులొచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ గృహంలో దేవుని ఆశీర్వాదం ఉండేది. ఆ చుట్టుప్రక్కల వారందరూ కూడా వీరు క్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు. మాకేమన్నా అనారోగ్యం వస్తే వీరి దగ్గరికెళ్తే మా కోసం వీరు ప్రార్థన చేస్తారు. మాకేమన్నా ఇబ్బందొస్తే వీరి దగ్గరికెళ్తే వీరు సహాయం చేస్తారు అని తెలిసేది. ఇప్పుడెక్కడున్నాయి? అంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అయ్యాయి. ఒకళ్ళకి సంబంధం లేదు. మన ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఏ మంచి జరిగినా, ఏ చెడు జరిగినా ఏమి ఆ! పక్క వాళ్ళతో తెలియజేసేది లేదు. అంటే సోషల్ ఆహ్, లివింగ్ అన్నమాట. హ్మ్. కమ్యూనికేషన్స్ ఆ గ్యాప్ వచ్చేసింది. దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాల్ని ఆ! అందరితో కూడా మనం పంచుకోనాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడి నుంచి మేలు పొందుకుంటారు. భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుని గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కబ్ర్ సే తూనే మేరా ఉద్ధార్ కియా హై. అంటే ఏంటంటే చావుగోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగవేయును నా శిరము మీద జీవ కిరీటముగవేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా నాయంతరంగమౌ లోవసించు నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జపో లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరము మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబో పక్షిరాజు యౌవనంబో వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదో భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవనెగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండు. నరో నాయువు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎంత అర్థవంతమైనటువంటి ఎంత చక్కని మాట. ఎవరు రాస్తారు? ముంగుమూరు దేవదాసాయి గారు అని చెప్పి గొప్ప దైవజనులు. ఆయన ప్రభునందు నిద్రించి అనేక సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆయన పాడినటువంటి రాసినటువంటి ఆ పాట ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం కదా. అట్లా గొప్ప దైవజనులు చిరస్మరణీయులైపోయారు. వాళ్ళు ప్రభు సన్నిధికి చేరుకున్నా కూడా తరతరాలకి ఆశీర్వాదకరమైనటువంటి చక్కని పాట. ఒక పాట రాసేవాళ్ళు రాస్తారు, తర్వాత ట్యూన్ చేయాలి కదా, దానికి ట్యూన్ కట్టి దానికి రాగం కట్టి తాళం కట్టి పాడాలి కదా. అట్లా అనమాట. ఇప్పుడంటే ఏంటంటే అన్ని రకాలైనటువంటి మ్యూజిక్స్ వచ్చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడే మ్యూజిక్ వేయాలో తెలియదు, ఎక్కడేం ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలో తెలియదు. ఆ లిరిక్స్ అసలు అర్థమయ్యేగా చావు. ఆ ఏమిటి ఈ డ్రమ్స్ ఇది అది ఆ నాయిస్ వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఆ లిరిక్స్ వినపడవు, ఆ అర్థం రీచ్ అవ్వదు అనమాట. ఆ పాటలో ఉన్నటువంటి అర్థం భావం ఎవరికి అర్థమై చావదు. మ్యూజిక్ అనేది ఇంకా శ్రోతలకి వినసొంపుగా ఉండడానికి ఉపయోగపడాలి కానీ ఆ పాటలో అర్థం ఎవరికి, ఆ పాట యొక్క భావాన్ని, ఉద్దేశాన్ని, ఆబ్జెక్టివ్ని చెరిపివేసేదిగా ఉండకూడదు.
ఒక్కొక్క పాటకు ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా! అంటే ఆ పాట చక్కగా అందరికి అర్థం కావాలి. పాట ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. ఆ పాటలో ఒక్క మాట అర్థమై చావకుండా డ్రమ్ములు, ఈ ఇన్‌స్ట్రుమెంటు, ఆ ఇన్‌స్ట్రుమెంటు, కీబోర్డ్‌లు ఇప్పుడు కీబోర్డ్ వచ్చింది. కీబోర్డ్‌ని ఎట్లా ప్లే చేస్తారో తెలీదు. ఆల్ పాట ఒకలాగా పాడుతుంటే కీబోర్డ్ ఒకలాగా ట్యూన్ ఉంటుంది. 2 మ్యాచ్ అవ్వవు. హ్మ్. అట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు. అట్లా అనేకమైనటువంటి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు చక్కగా పాటలుగా మలిచారు. ఇంకొక చక్కని మాట ఏంటంటే, దేవ సంస్తుతి చేయవే మనసా. ఇది మంగుమూరి దేవదాసయ్య గారు రాశారు. అట్లనే చాలా గొప్ప దైవజనులున్నారు. పురుషోత్తం చౌదరి గారు. అట్లనే ఇంకా అనేక మంది దైవజనులున్నారు. ఎవరు? ఆహ్, 'నడిపించు నానావా' అనే పాట, 'మధుర మధుర మధురస్యం' అనే పాట రాశారు. ఇంకా చాలా పాటలు రాశారు. ఎవరు? మాసిలమణి గారు. మాసిలమణి గారు తెలుగు పండితుడు. ఎంతో చక్కని అర్థవంతమైనటువంటి పాటలు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని రాస్తారు ఆయన పాటలు. ఆంధ్రాలో అప్పుడు యూనిఫైడ్ ఆంధ్ర గదా! యూనిఫైడ్ ఆంధ్రాలో అన్ని చర్చెస్ వాళ్ళు చక్కగా పాడేవారు. సామాన్యులు కూడా చక్కగా అర్థం చేసుకొని పాడగలిగే పాటలు రాస్తారు. ఎన్ని పాటలు, ఎన్ని పాటలు. ఆ పాటల ద్వారా ఎంత ఉచ్యం, ఎంత మాసిలమణి గారు రాసినటువంటి పాట. ఈ పాట నేను శ్రీలక్ష్మి గారని క్యాన్సర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్. హస్బెండ్ శాస్త్రి గారు. ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు అర్చకుడు, పూజారి ఆలయంలో. తర్వాత ఆమె కుమార్తె కామాక్షి లాయరు. వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. శ్రీరామ్ నగర్‌లో చిన్న రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు. ఎక్కడి నుంచొచ్చారు? గుంటూరు నుంచొచ్చారు. టంగుటూరు నుంచొచ్చారు. చూసారా చెన్నైకి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి పేషెంట్స్ చెన్నై క్యాన్సర్ హాస్పిటల్ ఇన్‌స్టిట్యూట్‌కి వస్తారనమాట ట్రీట్మెంట్‌కి. ఆ ఫ్యామిలీని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభు కృపనిచ్చారనమాట. శ్రీరామ్ నగర్ వెళ్లి ప్రార్థన చేస్తా ఉంటాను. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళని దర్శించి. ప్రార్థన వల్ల బలం వస్తుంది గదా! స్వస్థత వస్తుంది గదా! మనకు తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వస్థత ఉందని. ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ అయినా గూడా శాస్త్రి గారు గాని, తర్వాత శ్రీలక్ష్మి గారు గాని ఎంత చక్కగా ఆహ్, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఎంత తగ్గింపు. హ్మ్. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చక్కగా నేర్చుకున్నారావిడ. ఆవిడకి పాట నేర్పించాననమాట. చక్కగా నేను తెలుగులో ఆవిడకి రాసిచ్చాను. చక్కగా ఆవిడ ఆ పాటను భద్రం చేసుకొని, మా ఇంద్రనీలు నేర్పించాడు, మా ఇంద్రనీలు నేర్పించాడని చెప్పి ఆ పాట పాడతారు. ఏమిటా పాట? నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున జన్మతరింప. అందువల్ల మేము ఆహ్, హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళం. మేము ముస్లిం మతానికి చెందిన వాళ్ళం. మేము క్రైస్తవ్యానికి చెందిన వాళ్ళం. అన్నటువంటి ఆ విభేదాలు మనకెప్పుడు గూడా ఉండకూడదనమాట. యేసుక్రీస్తు ప్రభు అందరికి ప్రభువు. నేనే ఆశ్చర్యపోయాను శాస్త్రి గారు తర్వాత హ్మ్. ఏమిటి శ్రీలక్ష్మి గారు అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువు నామంలో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ భక్తి, ఆ దేవుని పట్ల ప్రేమ ఆ! వినేచ్చేవి. కదా! మేము బ్రాహ్మణులం, వీళ్ళ క్రైస్తవులు తిరస్థానోళ్ళొచ్చి ప్రార్థన చేస్తే, పాదిరి గారొచ్చి ప్రార్థన చేస్తే మేమెందుకు చేయించుకోవాలి? మా యాజకత్వం ఏమవుతుంది? మా అర్చకత్వం ఏమవుతుంది? మా కుమారుడైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా ఉన్నాడు. ఇంక మా అర్చకత్వం భ్రష్టు పట్టిపోతుంది. మేము అంటైపోతాం, ముట్టయిపోతాం. ఈ కిరస్థానోళ్ళొచ్చి మమ్మల్ని ముట్టి చేస్తున్నారు, అంటు చేస్తున్నారు. అట్లా అనుకుంటే ఎట్లా? అట్లాంటి ఫీలింగ్స్ వాళ్ళకి లేవు. బాబు ఇంద్రనీలు, గ్యాసు, సిలిండరు కనెక్ట్ చేయాలమ్మా. ఇది కనెక్ట్ అవ్వట్లేదు రెగ్యులేటర్ చూసి పెట్టు. వాళ్ళు వంట చేసుకునే వంటగదిలో కూడా ఆ! బ్రాహ్మణులు అసలు ఎవరిని రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆచారం గదా! అంతా శుచిగా, శుభ్రంగా వంట చేసుకునే ప్రాంతం ఎంతో క్లీన్‌గా, హైజీనిక్‌గా పెట్టుకుంటారు. అట్లాంటి ప్రాంతంలో కూడా నన్ను పిలిచి, బాబు ఇంద్రనీలు ఇక్కడ మేము సిలిండర్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. రెగ్యులేటర్ ప్రాబ్లమ్ ఏదో ఉంది. కొంచెం కనెక్ట్ చేసి పెట్టమ్మా. పెద్దవాళ్ళు గదా! ఆ! చూసారా? అట్లాంటి భేదాలు ఉండకూడదు. హ్మ్. మతాలు, కులాలు ఏమిటి అందరిలోని ప్రవహించేది దేవుని రక్తమే గదా! అందరిలోని ప్రవహించేది దేవుని జీవమే గదా! మనమందరం దేవుని పోలికలో చేయబడిన వారే కదా! ఆ ఔన్నత్యం ఉండాలి. ఏమిటది? ఆ మెచ్యూరిటీ, స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ అన్నమాట. మా పిల్లాడు పురోహితుడిగా ఉన్నాడే,
మా పౌరోహిత్యం ఏమైపోతుంది, మా బ్రాహ్మణ్యం ఏమైపోతుంది, అట్లాంటివి ఏం లేదు. ఎవరో ఏదో వచ్చి చెప్తా ఉన్నారు, వింటే పోయింది ఏముంది. ఫాదర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి చెప్తా ఉన్నారు. ఏమన్నా కొత్త విషయం నేర్చుకుంది, ఏ పుట్లో ఏం బాగుందో తెలుసుకోవద్దు. విన్నారు, రక్షింపడ్డారు, అంతే కదా. ఏ పాట? టైం అవుతుంది కదా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించునావా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను బందే ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించునావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించే లోపంబులు సవరించే లోనున్నైవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సచేయుమయా. నడిపించునావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునావా. అట్లా నేర్పించాను అనమాట. అట్లా ఏమి క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా చక్కగా యేసుక్రీస్తు ప్రభు నామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించినప్పుడు చక్కగా రిసీవ్ చేస్తున్నారు. ఎట్లా? మనం ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళినప్పుడు యేసుని ఎరగనటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, స్వస్థతను, త్యాగాన్ని, ప్రేమను, నిత్య జీవాన్ని, పాప క్షమాపణ తెలియనటువంటి వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం కదా. ఇట్లా పాట ఒకసారి ఇజ్రాయెల్లో ఒక తెలుగు చర్చిలో, తెలుగు క్రిస్టియన్ చర్చ్ ఇన్ హోలీ ల్యాండ్ లో మాస్టర్ గారు ప్రభుకుమార్ గారు పాట పాడండి బ్రదర్ అంటే పాట పాడారు. అదేంటి బ్రదర్ పుస్తకం లేకుండా ఎట్లా పాడేశారు? చాలా పెద్ద పాట అనమాట. యెహోవా నా బలం అనే పాట పుస్తకం లేకుండా ఒక చరణం తర్వాత ఒక చరణం, ఒక చరణం తర్వాత ఒక చరణం చక్కగా
పాడిస్తే ఆయనే ఆశ్చర్యపోయారు. మీకెంత జ్ఞాపక శక్తి బ్రదర్. చాలా చక్కగా అసలు పుస్తకం చూడకుండా ఎట్లా పాడారు? ఎట్లా జ్ఞాపకం పెట్టుకున్నారు? అదేమిటంటే దేవుని కృప. హ్మ్. సాధన. సాధన జేయాలి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. आज का बाइबल पठन यहाँ समाप्त है। वालेकुम सलाम।